ఇది హైలైట్ న్యూస్. ఇది దీని గురించి చాలా సీరియస్ గా మనం మాట్లాడుకోవాలి. నల్గొండలో కదలని కారు మాజీ ఎమ్మెల్యే ఇలాకాలో సేమ్ సీన్. స్వయాన సోదరుడే బరిలో ఉన్న కంచర్ల మౌనం. అంటే సొంత అన్న కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే ఈయనకు డిపాజిట్ వస్తుందా నా డౌట్ నాకు. స్థానిక నేత ఆయన మళ్ళీ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న ఆయనే. సో స్థానిక నేతలు సహకరించడం లేదా కేసీఆర్ ప్రచార షెడ్యూల్ నల్గొండ మిస్సింగ్ అట. అబ్బాబాబా కేసీఆర్ నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించి 20 రోజులు దాటినా ఎక్కడ ప్రచార హడావిడి కనిపించలేదు. సెగ్మెంట్ పరిధిలో గులాబీ నేతల సహకారం లేకపోవడమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. తనకు టికెట్ కేటాయించగానే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలిసి సహకరించాల్సిందిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ సైతం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కనిపించిన దాఖలాలు లేవని స్వయంగా పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో నల్గొండ జిల్లా కేంద్రంలో ఎలాంటి ప్రచార కార్యక్రమం లేకపోవడం పైన గులాబీ శ్రేణిలో డిస్కషన్ నడుస్తున్నది. 4 సెగ్మెంట్లు మొక్కుబడిగా అంటిముట్టినట్లు నేతలు అంటూ గురించుతాను. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇక నల్గొండ గురించి ఒక్కసారి మనం చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి కంచర్ల ఈరోజు చూసిన ఇప్పటిదాకా మనం చూసినాం ఆయన ఏ విధంగా ప్రచారంలో అసలు కనబడతలేడు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా ఏ విధంగా సపోర్ట్ కొరవడిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక బీజేపీ నుంచి సైద్ రెడ్డి మాజీ హుజూర్నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు. సో ఇక్కడ విషయం ఏమైతుందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా డిపాజిట్ కూడా రాకపోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనుకోవచ్చు. అయితే నల్గొండ కాంగ్రెస్ యొక్క కంచుకోట అది అందరూ కూడా అనుకునేది వాస్తవంగా. కానీ ఇక్కడ రోజుకి ఈక్వేషన్స్ మారుతున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇక్కడ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి ఈరోజు పోటీ చేస్తా ఉన్నాడు. ఎవరిని అంటే జానారెడ్డి కొడుకు. జానారెడ్డి గత 30-40 ఏళ్లుగా నల్గొండలో ఏకచిత్రాభివృద్ధి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు వాస్తవంగా. సో రఘువీర్ రెడ్డిగా మొత్తానికి రేవంత్ రెడ్డి టీంలో ఉండి మొత్తానికి టికెట్ తెచ్చుకోండి వాస్తవంగా. సో కానీ ఇక్కడ ఈయనకు మైనస్ పాయింట్ ఏంటంటే వారసత్వ రాజకీయం అనేది ఈరోజు పెద్ద ఎత్తున మైనస్ గా కనబడతా ఉంది. అదేవిధంగా కోమటిరెడ్డి యొక్క సపోర్టు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి యొక్క సపోర్టు పూర్తి స్థాయిలో కొరబడింది. సో ఎందుకంటే నల్గొండలో ఇక్కడ విషయం ఏంటంటే నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతైనా అవునన్నా కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క బలం అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా. సో ఇటు చామల కిరణ్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వట్లేదు కోమటిరెడ్డి బ్రదర్స్. అదేవిధంగా రఘువీర్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ అయితే కొరవడింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ తురుపు ముక్కలాగా ఈరోజు సైద్ రెడ్డి దూసుకొస్తా ఉన్నాడు. చాలా సైలెంట్ గా దూసుకొస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా ఇక్కడ సైద్ రెడ్డి ఇక్కడ మొత్తానికి ఒక రెడ్డి ఈక్వేషన్ లో భాగంగా టికెట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సో ఈ రెడ్డి వాళ్ళ ఆధిపత్యాన్ని ఢీకొనాలంటే ఖచ్చితంగా ఒక రెడ్డి క్యాండిడేట్ ఉండాలి. సైద్ రెడ్డికి చాలా స్పష్టంగా ఏ వర్గాల్లో ఉన్నాయంటే ఇటు రెడ్డి వర్గంలో ఆల్రెడీ ఓట్లన్నీ చీలుతా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా. కానీ ఇక్కడ ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ దాదాపు 3 లక్షల ఓట్లు ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన లంబాడా ఓట్లు దాదాపు 3 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ 6 లక్షల ఓట్లు సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా అంటే మిగతా వర్గాలు కూడా ఉన్నాయి కానీ మేజర్ కమ్యూనిటీస్ ఈ 2 కాబట్టి ఈ 2 బీజేపీకే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. సో ఇది రఘువీర్ రెడ్డికి చాలా మైనస్ గా కనబడతా ఉంది. ఇటు వారసత్వం కావచ్చు, ఇటు కోమటిరెడ్డి లాంటి వాళ్ళ సపోర్ట్ కావచ్చు, లేదంటే గత 130-140 రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏవైతున్నాయో 5 గ్యారెంటీల అమలు విషయంలో ఫెయిల్యూర్ కావచ్చు. ఆ గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ విషయంలో ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొన్నటువంటి క్రమంలో ఈరోజు సైద్ రెడ్డికి ఒకవైపు మోడీకి సంబంధించినటువంటి మానియా చాలా స్పష్టంగా ఉంది. నల్గొండలో కూడా ఎంత అవునన్నా కాదన్నా మోడీ మానియా కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా సైద్ రెడ్డి తన పర్సనల్ అంటే హుజూర్ నగర్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు కోదాడలో కానీ, సూర్యాపేటలో కానీ, నల్గొండలో కానీ ఇలా చాలా కాన్సెన్స్లో కూడా ఆయనకు చాలా పెద్ద పట్టు మిర్యాలగూడ లాంటి వాటిలో కూడా ఈరోజు ఈయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, మోడీ మానియా కావచ్చు, లేదంటే యాదవ ఎస్టీ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటు బ్యాంక్ కావచ్చు, మొత్తానికైతే ఈ విషయంలో సైద్ రెడ్డి అయితే చాలా పెద్ద ఎత్తున దూసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. రఘువీర్ రెడ్డి అయితే ప్రచారం స్టార్ట్ చేసింది కానీ చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్లో లేదు. అది ఎందుకంటే కాంగ్రెస్ కంచుకుంటున్న విషయంలో కొంత
నిర్లక్ష్యం వేస్తూ తెలుస్తా ఉంది. కానీ ఇంకొక వైపు సైజ్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా నిన్న నామినేషన్ దాఖలు చేసిన పెద్ద ఎత్తున దూసుకొస్తా ఉన్న విషయం కూడా గమనించాలి. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యం లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ ఏమంటారు దీన్ని 50-50 ఛాన్స్ ఉన్నటువంటి సీట్ అన్నమాట. ఇంత ముందు బలంగా కాంగ్రెస్ అనేటువంటి చెప్పేటువంటి మాట ఇప్పుడు నల్గొండ ఇటు భువనగిరి రెండు చోట్ల చెప్పలేకపోతున్నారు ఎక్కడ కూడా. అంటే ఇంత ముందు ఉన్నటువంటి బలమైన కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ అడ్డా, ఇది కాంగ్రెస్ బలం అని చెప్పినటువంటి లొకేషన్స్ ఇవి కూడా. ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే ఏమన్నాడు, కోమటిరెడ్డికే నా లెక్క సీఎం అయ్యే అవకాశం ఉంది అని అన్నాడు. అది రెచ్చగొట్టిండు పక్క. ఎందుకు వీళ్ళందరూ ఎవరితో కాంటాక్ట్ ఉన్నారో ఆయనకు తెలుసు కాబట్టి రెచ్చగొట్టిండు. ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నాడు సీఎం గా. ఇప్పుడు కేసీఆర్ ఎన్నడూ ఆ మాట చెప్పలేదు, కొడుకుకే చెప్పలేదు, నా తర్వాత నా కొడుకే సీఎం అని. అట్లాంటిది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 180 days అన్న మాక్సిమం ఇప్పటి వరకు అయింది. ఈ 150 days లోనే నా లెక్క సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నది కోమటిరెడ్డికి అని చెప్పిన తర్వాత కొమ్ములు వచ్చినాయి వీళ్ళకి. బేసిక్లీ మొన్న ఏమన్నాడు, భువనగిరిలో 6 లక్షల ఓట్లతో మనం గెలవాలని అన్నాడు. అటు నుంచి నల్గొండ నరుకొస్తారా లేదంటే ఇటు భువనగిరి నరుకొస్తారా, రెండిట్లలో ఏది పెద్ద మెజార్టీతో గెలుపుకొస్తారా అని చెప్పేసి అన్నాడు కదా. ఆ రెండు చోట్ల ఈ బ్రదర్స్ ఇద్దరు ఎవరు వదిలేడు కదా ప్రచారానికి. కామెడీ ఏంటంటే కోమటి రాజగోపాల్ నేను హోంమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు కాదా అంటూ. అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు అంతే కదా హోంమంత్రి అని చెప్పేసి. ఇటు కోమటి రెడ్డి అసలు సీఎం సీట్ రాదంటాడు. అంటే అసలు తమ్మునికి ఎక్కువ పెట్టడానికి రేవంత్ రెడ్డి ఈ గేమ్ ఆడుతుండా. ఎంత కలగర కంపలాగా ఇది వాస్తవం చెప్పాలంటే ఏందో మరి అది విషయం ఏందో అర్థం కాని పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. ఇది హైలైట్ న్యూస్. ఇది దీని గురించి చాలా సీరియస్ గా మనం మాట్లాడుకోవాలి. నల్గొండలో కదలని కారు మాజీ ఎమ్మెల్యే ఇలాకాలో సేమ్ సీన్. స్వయాన సోదరుడే బరిలో ఉన్న కంచర్ల మౌనం. అంటే సొంత అన్న కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే ఈయనకు డిపాజిట్ వస్తుందా ఆ డౌట్ నాకు. స్థానిక నేత ఆయన మళ్ళీ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న ఈయనే. సో స్థానిక నేతలు సహకరించడం లేదా కేసీఆర్ ప్రచార షెడ్యూల్ నల్గొండ మిస్సింగ్ అట. అబ్బా కేసీఆర్ నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించి 20 రోజులు దాటినా ఎక్కడ ప్రచార హడావిడి కనిపించలేదు. సెగ్మెంట్ పరిధిలో గులాబీ నేతల సహకారం లేకపోవడమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. తనకు టికెట్ కేటాయించగానే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కలిసి సహకరించాల్సిందిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ సైతం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కనిపించిన దాఖలాలు లేవని స్వయంగా పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో నల్గొండ జిల్లా కేంద్రంలో ఎలాంటి ప్రచార కార్యక్రమం లేకపోవడం పైన గులాబీ శ్రేణిలో డిస్కషన్ నడుస్తున్నది. 4 సెగ్మెంట్లు మొక్కుబడిగా అంటిముట్టినట్లు నేతలు అంటూ గురించుతున్నాం. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇక నల్గొండ గురించి ఒక్కసారి మనం చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.